నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గినటువంటి అవిశ్వాసం సంబంధించి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు మున్సిపల్ కౌన్సిలర్లు. ఇంకొక విషయం, అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. అవిశ్వాస పరీక్ష నెగ్గినట్లు అధికారికంగా ప్రకటన చేశారు అధికారులు. ఇక అవిశ్వాసం నెగ్గడంతో తన పదవిని కోల్పోయారు చైర్మన్. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ పంతం నెగ్గించుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఇటు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్లు తమ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 20 మంది అదే పార్టీకి చెందినటువంటి కౌన్సిల్లో మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో ఈ రోజు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ చెందినటువంటి చైర్పర్సన్ కూడా ఈ రోజు ఉండి చైర్మన్ పదవిని కోల్పోయినట్లు కూడా అధికారులు ప్రకటించారు. అయితే ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఇటు తమ పార్టీ చెందినటువంటి మున్సిపల్ కౌన్సిలర్ అవినీతికి పాల్పడుతుంది. తన భర్తతో పాటు తన మరిది ముగ్గురు కలిసి ఇటు మున్సిపల్ సంబంధించినటువంటి నిధులను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. తమ నియోజకవర్గ ఇటు తమ వార్డు అభివృద్ధి కూడా నిధులు కేటాయించాలని చెప్పి కూడా కొన్ని నెలలుగా వీరు ఇటు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మొరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి, ఖచ్చితంగా ఆమెని పదవిని తొలగించాలని చెప్పి గతంలో గత కొన్ని నెలల క్రితం తాజా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అయితే వెంటనే జీవన్ రెడ్డి తన నివాసంలోనే హైదరాబాద్ పిలిపించుకున్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లను ఎట్లాగోలా నచ్చ చెప్పారు. దీంతో శాంతించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కొన్ని నెలల వాటి వరకు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. అయితే మరోవైపు కూడా ఇప్పుడు మొన్న జరిగినట్టు ఎమ్మెల్యే ఎలక్షన్ లో జీవన్ రెడ్డి ఓడిపోవడం, దాంతో అది జరిగిన మరో వారం కూడా ఇటు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలి, లేకుంటే తమ ఖచ్చితంగా పదవి ఇటు పార్టీ మారుతామని చెప్పి కరాఖండిగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెప్పడంతో మొన్న గత వారం రోజుల క్రితము జీవన్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ కు మున్సిపల్ కౌన్సిలర్ పిలిపించుకున్నారు. అయితే పిలిపించుకున్నప్పటికీ వీరు ఇంతకు వినకపోవడంతో ఖచ్చితంగా ఆమెను తొలగిస్తారా, లేకపోతే ఖచ్చితంగా తాము పార్టీ మారుతాం, బీజేపీలో లేకుంటే కాంగ్రెస్ లో పార్టీలో చేరుతామని చెప్పి కరాఖండికి చెప్పడంతో కూడా గత్యంతరం లేని పరిస్థితిలో మాజీ జీవన్ రెడ్డి కూడా దానికి ఒకే అనడంతో వెంటనే హైదరాబాద్ ఉండి తిరిగి వచ్చినట్టు ఒక బీఆర్ఎస్ పెట్టినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ కలిశారు. తమకు డేట్ కేటాయించాలి మా విషయ తీర్మానం కోసం అని చెప్పి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడంతో దానికి సుముఖత వ్యక్తం చేసినటువంటి జిల్లా కలెక్టర్ ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 20 మంది కౌన్సిలర్లు, బీజేపీకి చెందినటువంటి 4 కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ మెంబర్ గా ఎమ్మెల్యే బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే కూడా మున్సిపల్ చైర్మన్ సంబంధించిన వ్యతిరేకంగా కూడా తీర్మానం చేశారు. దీంతో కూడా మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ ప్రజల మున్సిపల్ చైర్మన్ తమ పదవి కోల్పోయినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే మొత్తం ఆర్మూర్ నియోజకవర్గంలో మొత్తం 36 మంది కౌన్సిలర్ ఉండగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి 30 మంది కౌన్సిలర్లు, అలాగే బీజేపీ చెందినటువంటి 5 అలాగే ఎంఐఎం చెందినటువంటి ఒక కౌన్సిలర్ ఉన్నారు. అయితే మొత్తం 12 మంది ఏవైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారో ఆమెకు మద్దతుగా ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. మొత్తం 24 మంది కౌన్సిలర్లు, ఆమె ఒక ఎమ్మెల్యే, మొత్తం 25 మంది కూడా మున్సిపల్ చైర్మన్ కి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పూర్తిగా తీర్మానం నెగ్గినట్లు కూడా అధికారులు ప్రకటించారు. ఈ రోజు నుంచి కూడా